ఝాన్సీ అనే నేను నా హక్కుల కోసం పోరాడడానికి సిద్ధంగా ఉన్నాను. మరి మీరు? అక్కకి నిజం తెలిసిపోయింది, మనకి దూరం అయిపోయింది. దీనికి కారణం నేనే. వర్ష లేదమ్మా, నీ వల్ల ఏ తప్పు జరగలేదు. నువ్వెవరికి నిజం చెప్పలేదు కదా, మేమే తెలుసుకున్నాం. ఆ దైవం తెలిసేలా చేసింది. కానీ నువ్వే తన చెల్లివి అని అంగీకరించలేని సమంత ఇలా దూరమైందమ్మా. ఇందులో నీ తప్పేం లేదమ్మా. అవునమ్మా, నువ్వు కనిపించలేదని శంకర్పూర్ణ ఎంతగా ఎదురు చూశారో నాకు తెలుసు. నిన్ను వాళ్ళకు అప్పగించాలని నేను ఎంతలా ప్రయత్నించానో నాకే తెలుసు. అలాంటిది నువ్వు కనిపించావు. నువ్వు కనిపించినప్పుడు మేము చాలా సంతోషపడ్డామమ్మా. నువ్వు మా కళ్ళ ముందే ఉన్నావని మాకు తెలిసినప్పుడు మేము ఎంతో సంతోషించాం. అలాంటిది సమంత నీ విషయంలో ఇలాంటి నిర్ణయం తీసుకుంటుందని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేకపోయామమ్మా. ఇందులో నీ తప్పేమీ లేదమ్మా. పూర్ణ, వర్ష ఇక్కడే ఉంటే తను తట్టుకోలేదు. తనని తీసుకుని నువ్వు ఇంటికి వెళ్ళిపో. ఈ కార్యక్రమం అంతా పూర్తి చేసుకుని మేము వచ్చేస్తాం. తీసుకెళ్ళి వెళ్ళి రామ్మా. వర్ష, నీ మీద కోపంతో నేనింటి నుంచి బయటకొచ్చినా నువ్వే నా చెల్లిమని తెలిసాక మీ అందరి దగ్గరికి రావాలని, నా కుటుంబంతో నేనుండాలని నాకెంతగానో అనిపించింది. కానీ నేను బ్రతుకున్నానని తెలిస్తే నువ్వు ఎప్పటికీ వంశీ జీవితంలోకి వెళ్ళలేవు. ఇప్పుడు నేను చనిపోయానని తెలిసినా అంతలా బాధపడడం నేను చూడలేకపోయినా నీ జీవితం కోసం నేను ఎప్పటికీ ఇలా చనిపోయినట్టే ఉండాలి. ఓం శ్రార్థకాలే గయాంధ్యాత్వ్యాదాత్వా దేవాజనార్దనం యస్మాత్ తస్మాత్ శివం యేష్యా తతః శాంతిం ప్రయచ్చ మే. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. ఏష పిండముపతిష్ఠతో గయాయాం దత్తమస్తు. పిండస్థానే పిండానోపరి పిండశేషముపతిష్ఠతో. పిండశేషముపతిష్ఠతో పిండశేషముపతిష్ఠతో. తిలాన్వికీర్యా ఉదకమాపూర్యా గర్భన్యనీయా. మీ అందరి దృష్టిలో నేను ఎప్పటికీ చనిపోయినట్టే మిగిలిపోవాలి. అప్పుడే నా ఊహల్ని మీరు మర్చిపోతారు, నా జ్ఞాపకాల నుంచి బయటపడతారు. నువ్వు వంశీ దగ్గరవుతారు, మీరంతా ఆనందంగా ఉంటారు. ఎంత పని చేసావమ్మా. నువ్వు చనిపోయినట్టుగా వాళ్ళని నమ్మించావు. నువ్వు వాళ్ళ దగ్గరికి ఎప్పటికీ వెళ్ళలేవు కదా, తొందరపడ్డావమ్మా. లేదంకుల్, నేను చెప్పాను కదా, నా వల్ల నా చెల్లెలు ఎంత బాధపడిందో. మొదటి నుంచి తన మీద నేను పగను పెంచుకుంటూనే ఉన్నాను. తనని శత్రువులాగానే చూశాను. ఒకప్పుడు చదువు నాపాను, తర్వాత ఏ ఆడపిల్ల మీద పడకూడని నిందని మోపాను. తన ప్రేమని దూరం చేశాను, ప్రాణంగా ప్రేమించిన అక్కని దూరం చేశాను. ఇలా నా చెల్లెలికి ఎప్పటికీ కష్టాలే మిగిలాయి. కానీ ఏ రోజు నా మీద నా చెల్లెలు మాత్రం కోపాన్ని పెంచుకోలేదు. నా గురించి ఆలోచించింది. మరీ అంతలా అభిమానించే చెల్లెలు ఇప్పుడు నువ్వు చనిపోయావన్న నిజాన్ని తట్టుకోగలదనే అనుకుంటున్నావా? నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా అభిమానించే మీ తాతయ్య నానమ్మ నువ్వు లేవు అన్న నిజాన్ని తట్టుకోగలరనుకుంటున్నావా? భరించాలి. వాళ్లకున్న బాధల్ని తగ్గించడానికి వర్ష అక్కడే ఉంది. వర్ష ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. తన దగ్గర ఉన్న వాళ్ళెవ్వరూ బాధపడకూడదని కోరుకుంటుంది నా చెల్లెలు. నానిని తాతిని తన కంటికి రెప్పలా చూసుకుంటుందనే నమ్మకం నాకుంది. అంత మంచి పిల్ల
నిన్ను కూడా క్షమించేది కదమ్మా. నువ్వు కూడా అక్కడ ఉండుంటే అందరూ కలిసే ఉండేవారు కదా. అలా ఎందుకు ఆలోచించలేదు? తొందరపడి ఇలాంటి నిర్ణయాన్ని ఎందుకు తీసుకున్నావమ్మా? నేనక్కడ ఉంటే ఖచ్చితంగా అందరూ బాగుంటారు. కాని నా చెల్లెలి జీవితం ఏమవుతుంది? తన కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా మెళ్ళో తాళి తెంపడానికి తను ఇష్టపడదు. వంశీని తన జీవితంలోకి తీసుకువెళ్ళడానికి ఒప్పుకోదు. వంశీకి ఇష్టం లేకపోయినా, వంశీ నన్ను అభిమానించలేకపోయినా మా ఇద్దరిని కలపడానికే ప్రయత్నిస్తుంది. ఇప్పటి వరకు నా చెల్లెలు నా వల్ల బాధపడింది చాలు. తన ప్రేమను గెలవాలి అన్నా, వంశీ తను సంతోషంగా ఉండాలి అన్నా, నేను లేను అన్న నిజాన్ని వాళ్ళు నమ్మాలి. నేను చనిపోయాను అంటేనే వాళ్ళక్కడ ఒకటవుతారు. కొన్నాళ్లు నన్ను తలుచుకొని బాధపడతారు, కాని మర్చిపోతారు. నేను చేసిన పాపాలకి నాకు తగిన శిక్ష ఇదే. వాళ్ళకి దూరంగా ఒంటరిగా ఇక్కడే బతకాలి. దయచేసి ఈ నిజాన్ని మీరు కూడా ఎవ్వరితోనూ చెప్పనని నాకు మాటివ్వండి. అలాగేనమ్మా. నేను ఒంటరిగానే ఉన్నాను. ఆ భగవంతుడు కూతురు రూపంలో నిన్ను నాకు పంపించాడు. నువ్వు బయటికి నిజం చెప్పే వరకు నేను మాత్రం ఎవరితోనూ చెప్పను అని నీకు మాటిస్తున్నాను. చూడు వంశీ, సమంత తనకు కనిపించినట్టు, తనని క్షమాపణ అడిగినట్టు పొద్దున్నుంచి చెప్తూనే ఉంది. వర్ష ఏకధాటిగా ఏడుస్తూనే ఉంది. ఎంత ఓదారుస్తున్నా నా వల్ల కావడం లేదు. కనీసం తను నీళ్లు కూడా తాగడం లేదు. ఏం చెయ్యాలో నాకు అర్థం కావడం లేదు. తన వల్లే సమంత దూరమైందన్న బాధ వర్షలో చాలా ఎక్కువగా ఉందండి. అది కొద్ది రోజుల తర్వాత సర్దుకుంటుంది. పొద్దున్నుంచి మీరు కూడా చాలా టైర్డ్గా ఉన్నారుగా. మీరు వెళ్ళి రెస్ట్ తీసుకోండి. వర్ష దగ్గర నేనుంటాను. పర్వాలేదు బాబు, నేను చూసుకుంటానులే. చెప్పాను కదండి, నేను చూసుకుంటానని. మీరు వెళ్ళండి. హ్మ్.